పిల్లలు? ఈరోజు మనం చిన్న కథ చెప్పుకుందామా? కథ పేరు ఏంటో తెలుసా? చిట్టి పిట్ట. ఏంటి ఈరోజు కథ? అయితే చూడండి, ఒక ఊర్లో ఒక పక్షి ఉంది. దానికి చిన్న చిన్న పిల్లలు ఒక 3 ఉన్నాయన్నమాట. అవునా? అయితే తల్లి పక్షి ఏం చేసిందో తెలుసా? తల్లి పక్షి చక్కగా పిల్లలకి మరి ఆహారం తెచ్చి పెట్టాలి కదా. ఆహారం కోసం పిల్లల్ని గూట్లోనే ఉంచి వెళ్తే అప్పుడు చిన్న పక్షులు ఉన్నాయి కదా, అవేంటి అమ్మలాగే ఎగరాలని, పైకి ఎగరాలని ఆశపడ్డాయి. అయితే పుట్టగానే వాటికి ఎగరడం వచ్చేది కదా, వస్తుందా? రాదు కదా. అప్పుడు ఒక పక్షి ఏం చేసింది, అందులో చిన్న పక్షి చిట్టి పెట్ట ఏం చేసిందంటే ఒకసారి ఎగరాలని ప్రయత్నించి కింద పడింది. మరలా లేచి మళ్ళీ ఎగరాలని ప్రయత్నించింది. మళ్ళీ కింద పడింది. మరలా ఎగరాలని ప్రయత్నించింది. అప్పుడు 3వసారికి చక్కగా కొద్దిగా నెమ్మదిగా తన రెక్కలతో ఇలా ఎగురుతూ పైకి వెళ్ళడం ప్రారంభించింది. అర్థమైందా? ప్రారంభించింది. ఈలోగా అమ్మేమో గూటికి వచ్చింది. ఈ గూట్లోకి అమ్మ వచ్చేసింది. మనందరం కూడా ఏం చేస్తాం? ఏదైనా ముందు అమ్మకే చెప్పేస్తాం. మనలాగే ఆ చిట్టి పెట్ట కూడా అమ్మకి రాగానే తను సాధించినటువంటి ఆ చిన్ని విజయాన్ని చెప్పింది. అమ్మ, నేను కూడా నీలాగే ఎగరడం నేర్చుకున్నాను. ఎలాగా? నీలాగే చక్కగా ఎగరడం నేర్చుకున్నాను అని చెప్పి మురిసిపోతూ చెప్పిందన్నమాట. ఈ కథ ద్వారా మీకు అర్థమైంది ఏంటంటే, ఏ పనైనా ఏదైనా మనం నేర్చుకోవాలన్నా పట్టు వదలకుండా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది మనం నేర్చుకోవచ్చు. అర్థమైందా?